నిజామాబాద్ నగరంలోని బొందెంగడ్డ చెరువు సిక్కం బాధిత కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగరంలో షబీర్ అలీ పర్యటించారు. ఇటీవల బొందెంగడ్డ చెరువు సిక్కంలో అధికారులు కూల్చేసిన అక్రమ కట్టడాలను పరిశీలించారు. ఇక బొందెంగడ్డ బాధితులకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపడతామని షబీర్ అలీ హామీ ఇచ్చారు. ఇక 42 కుటుంబాలకు తన వంతుగా 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఇక సిక్కం కబ్జాకు పాల్పడి పేదలను మోసగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షబీర్ అలీ చెప్పారు. నేను ఆ పిల్ల చనిపోయిన పిల్ల ఇంటికి పోయి నా తరఫు నుంచి మా పార్టీ తరఫు నుంచి 20,000 రూపాయలు నగదు మరియు గవర్నమెంట్ నుంచి 4 లక్షల రూపాయలు అమ్మాయి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ గా 4 lakhs రూపీస్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మరి ద్వారా అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. దాంతో సహా ఏరియా కూడా చూసి చాలా వెనుకబడి ఉంది. మున్సిపాలిటీ అభివృద్ధి చాలా శూన్యం, బాగాలేదు. దానికి ప్రభుత్వం నుంచి స్పెషల్ గ్రాంట్స్ తీసుకొచ్చి చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఇప్పుడు మన చెరువులో FTL లో కట్టుకున్న వాళ్ళకు ఒక 25-30 మెంబర్స్ ఇచ్చినారు. కానీ 42 మెంబర్స్ కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంది, కొన్ని టెంపరరీ స్ట్రక్చర్స్ కూడా నా తరం నుంచి 3,000 రూపాయలు కనీసం ఉండేందుకు, ఏదైనా సామాన్ కొనుక్కునేందుకు, అలాగే వాళ్ళని కలెక్టర్ తో మాట్లాడి తక్షణమే సేఫ్ ప్లేస్ లో ఇప్పుడే మా హౌసింగ్ స్కీమ్ మొదలైతుంది కాబట్టి హౌసింగ్ స్కీమ్ లో వాళ్ళకి జాయిన్ చేసేసి మంచి అప్లైన్ లో ప్లాటింగ్ చేసి వాళ్ళకు అక్కడనే 5 లక్షల రూపాయలు హౌసింగ్ స్కీమ్ లో ఇందిరమ్మ హౌసింగ్ లో